హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటింగ్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చాలా మంది కూడా అనేక రకాల డౌట్స్ తోటి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. ఎంతో మందికి తెలిసి తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి డౌట్స్ అన్నింటినీ కూడా నాటు వైద్యం ఛానల్ అనేది డాక్టర్లు, నేను, మా ఫాదర్ కంటిన్యూస్గా కాల్స్ అటెండ్ చేస్తూ వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేస్తుంటాం. ఎందుకంటే చాలా మంది కొత్త లైఫ్లోకి ఎంటర్ అయిన కొద్దీ ఆ సమస్యలు కానివ్వండి, ఆ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఎవరిని తెలియక అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అందులో భాగంగానే చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎన్ని నెలల వరకు రతిలో పాల్గొనవచ్చు? చాలా మంది కూడా డాక్టర్లను కానివ్వండి, వీళ్ళంతా కన్సీవ్ అయిన వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు కూడా. కొంతమందికి తెలియదు ఎవరిని అడగాలి. డాక్టర్ని అడిగితే కొంతమంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఏమైనా ప్రాబ్లం అవుతుందా, డౌట్ అవుతుందా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎన్ని రోజుల వరకు, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మంత్స్ నడుస్తున్నాయి, ఎన్ని నెలల వరకు హ్యాపీగా మనము రతిలో పాల్గొనవచ్చు? దీనికి వచ్చేసి సుమారుగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 9 నెలల వరకు కూడా మనము ఈ స్టమక్ మీద ఎలాంటి ఒత్తిడి కలగకుండా చాలా రకాలైనటువంటి పొజిషన్స్లో మనము ఈ రతిలో పాల్గొనవచ్చు. దీనివల్ల కడుపులో ఉన్న పాపకు కానివ్వండి, లేడీస్కి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది కలగదు. బట్ స్టమక్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ అనేది జరగకుండా చాలా రకాల పొజిషన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో కొట్టినా లేదంటే గూగుల్లో కొట్టినా కూడా ఈ ప్రెగ్నెన్సీ సెక్స్ పొజిషన్స్ అని కొట్టినా కూడా చాలా మంది కూడా చూపిస్తూ ఉంటారు. సో అంతేకాకుండా చాలా మంది కూడా 9 months to 10 days, సుమారుగా 9 నెలల 10 రోజుల వరకు కూడా కలవవచ్చు. సో దానివల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొంతమందికి ఏంటంటే 9 monthsలోనే పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 9 months వరకు మాత్రం మీరు స్టాప్ పెట్టేసుకోవాలి. తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో వీలుండి వాళ్ళకు ఇంకా కొంతమందికి అంటే టైమింగ్ ఇస్తారు డాక్టర్లు కూడా, ఎప్పుడు డెలివరీ డేట్ అనేది కూడా ఇస్తారు. ఆ డెలివరీ డేట్కి ఖచ్చితంగా మీరు 20 days బిఫోర్ దాకా కూడా మీరు కలవడానికి వీలుంటారు. అంటే 20 days వరకు కలిసి ఇంకా 20 days ఉందనగా మాత్రం ఆపేసేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా స్త్రీలకు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందిగా ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపేయాలి. ఏ ఒక్క చిన్న రిస్క్ కూడా తీసుకోకూడదు. ఇద్దరు హెల్దీగా ఉన్నారు, పాప కూడా హెల్దీగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు వివిధ రకాలైనటువంటి పొజిషన్స్లో రతిలో పాల్గొనవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య లేదు. అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, ఎక్కువ ఆవేశపడకూడదు, రఫ్గా చేయడం మాత్రం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల చాలా వరకు కూడా ఎంతో మందికి ఇబ్బంది కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్లీడింగ్ అవ్వడం, పెయిన్స్ రావడం, ప్రెగ్నెన్సీ అంటే కొంతమందికి ఏమవుతుందంటే అధికంగా ఒత్తిడి కలగడం వల్ల బేబీకి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా చాలా కేసెస్ అయినాయి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేఫ్టీగా మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రం 9 నెలల వరకు హ్యాపీగా మీరు పాల్గొనవచ్చు. దీనిలో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు. ఇంకా వారి యొక్క పొజిషన్ బట్టి కొంతమంది స్త్రీలకు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక 2-3 సార్లు పోవడం, 4వసారి మళ్ళీ కన్ఫర్మ్ అవ్వడం, చాలా జాగ్రత్త తీసుకుంటారు. అలాంటి జాగ్రత్త తీసుకున్న వాళ్ళు మాత్రం 7 to 8 months వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తర్వాత వారికి కూడా ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువ కేర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వీక్నెస్ ఉన్న స్త్రీలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మీరు ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో ఆ గైనిక్ వాళ్ళ సజెషన్స్ మీద ఆధారపడుతుంది. కొన్ని సందర్భాల్లో కన్సీవ్ అయిన కాడ నుంచి కూడా కలవకూడదని కూడా చెప్తూ ఉంటారు. అది ఈ వీరి యొక్క సమస్యలను బట్టి. అంతేగాని నార్మల్ స్త్రీలలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేనట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కొన్ని సమస్యలు ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే మీరు అప్రోచ్ చేస్తున్నారో ఆ గైనిక్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ల పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు, సూచనల మేరకు చేయడం బెస్ట్. ఏ సమస్య లేని వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళ కొరకు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది. చాలా మంది కూడా ఈ డౌట్స్ కూడా ఉన్నాయి. సో కొంతమంది కన్నా ఈ డౌట్ అనేది క్లియర్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.